ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి మనకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా 3 రకాల అకాడమిక్ జాబ్స్ అయితే రావడం జరిగిందండి. మనకు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఉద్యోగాలు వచ్చాయి, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు వచ్చాయి, అలానే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే రాత పరీక్ష లేకుండా అలానే అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం అయితే రావడం జరిగింది. వీడియో ఎండ్ వరకు చూసారంటే పూర్తి డీటెయిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ కూడా మీకు ఇస్తాను. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ మీరు చేయించింది నోటిఫికేషన్ పొందాలనుకున్న అభ్యర్థులు గూగుల్ మొబైల్ ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి. అందులో మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన టాప్లో మీకు ఇక్కడ తెలుగు జాబ్ పాయింట్ .com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్గా ఇక్కడ మీకు దొరుకుతుంటుంది. కంపల్సరీగా డైలీ ఒకరోజు విజిట్ చేయండి. ఇందులో ఏంటంటే మీకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రిలీజ్ అయినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ మీకు దొరుకుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడ, ఆ నోటిఫికేషన్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఫుల్ నోటిఫికేషన్ PDF వస్తుంది. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే సిలిండర్కి సంబంధించి అంటే మీకు రాకపోతే అది ఏ కారణం వల్ల రాలేదు దాని గురించి కూడా ఇక్కడ ఇచ్చాను. ఆ తర్వాత మనకు ఆడబిడ్డ నిధి ఎప్పటి నుంచి ఇస్తామనేది కూడా వాళ్ళు దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఇచ్చారు. అలానే ఒక స్కాలర్షిప్ వచ్చింది కేవలం 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకి. ఇక్కడ 10,000 నుంచి 75,000 మధ్యలో మీరు ఏంటంటే స్కాలర్షిప్ పొందే అవకాశం అయితే ఉంటుంది. అలానే మనకు వన్ స్టాప్ సెంటర్లో కూడా ఇక్కడ జాబ్స్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో. అలానే మనకు ప్రైమరీ సెంటర్, మనకు హెల్త్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా జాబ్స్ వచ్చాయి. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ సంబంధించిన జాబ్స్ వచ్చాయి. ఆ తర్వాత మనకు హైదరాబాద్లో కూడా ఇక్కడ జాబ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్లో ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ అప్లై చేసుకున్న వీలుగా ఇక్కడ చాలా రకాలుగా మీకు జాబ్స్ అయితే ఉన్నాయండి. మీరు ఏదైతే నోటిఫికేషన్ అప్లై చేయాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఫుల్గా అంతా కూడా తెలుగులోనే ఉంటుంది. ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. మీరు ఇప్పటి వరకు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఇక్కడ కిందకు వచ్చినట్లయితే ఇక్కడే చూడండి మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది. ఓకే, అయితే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది ఎన్ని పోస్టులు ఉన్నాయి టోటల్గా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 15 పోస్టులు అయితే ఉన్నాయి. అర్హత ఏమి ఉండాలనేది ఇక్కడ చాలా క్లియర్ అనేది కూడా ఇచ్చాను. అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అంతా మీకు ఓకే అయితే ఇక్కడ అడిగినటువంటి డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకొని మీరు అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. దీనికి సంబంధించి అప్లై లింక్ ఇక్కడ ఇచ్చాను. నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద ఇలా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు ఏంటంటే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన 1 or 2 సెకండ్లు మీకు ఏంటంటే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఫుల్ నోటిఫికేషన్ అనేది మీకు ఓపెన్ అనేది అవుతుంది. ఫుల్ నోటిఫికేషన్ అయితే మీకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కానీ చెక్ చేసుకోవచ్చు. మనకు టోటల్గా ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ మీద జాబ్స్ అయితే తీసుకుంటున్నారు. ఇది మనకు ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి హెల్త్ సైన్స్ నుంచి మనకి ఏంటంటే విజయవాడ నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అయితే మనకు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 42 అంటే ఈ ఏజ్కి 1/7/2025 నాటికి మీకు కౌంట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 31,500 వరకు శాలరీ ఇస్తారు. ఆ తర్వాత మనకు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకి 18 సంవత్సరాల నుంచి 42 మధ్యలో మీ ఏజ్ కలిగి ఉండాలి. 4 పోస్టులు అయితే ఉన్నాయి. 21,500 వరకు అయితే శాలరీ ఇస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి 18 సంవత్సరాల నుంచి 42 9 పోస్టులు ఉన్నాయి. 18,500 వరకు అయితే ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి. ఓకే, మేల్ అండ్ ఫీమేల్ మీరు ఏంటంటే అన్ని పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక పోస్ట్కి అలానే ఇంకో పోస్ట్కి అన్నీ కూడా ఒకే పోస్ట్లో చేయడానికి వీల్లేదు. ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్క పోస్ట్ కూడా మీరు విడివిడిగా ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారండి. ఓకే, ఎలిజిబుల్ ఉన్న ఆల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఎలిజిబుల్ అని తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. లోకల్ నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడ చెప్పారు చూడండి. ఆల్ పోస్టులు కూడా మనకు లోకల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరూ కూడా అప్లై ఇందులో చేసుకోవచ్చండి. ఓకే, అయితే అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకి బీటెక్ అలానే మనకు చూసుకున్నట్లయితే ఇందులో సిలబస్ అనేది మనకు CSE అలానే IT అలానే ECE చేసిన అభ్యర్థులు 2 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అలానే మనకు అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కంప్యూటర్ సపోర్టింగ్ సంబంధించి నెట్వర్కింగ్ సంబంధించి మీకు ఇక్కడ హెల్ప్ డెస్క్ సంబంధించి వర్క్ అనేది ఉంటుందని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మీరు కంప్యూటర్ ఫీల్డ్లో మీకు ఏంటంటే ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి PGDCA ఒక సర్టిఫికేట్ ఉంటుంది మనకు కంప్యూటర్ సంబంధించి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే 2 years కంప్యూటర్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఆ తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే డిగ్రీలో మీకు కంప్యూటర్ అనేది ఇక్కడ రెండిట్లో కూడా ఉండాలని తెలియజేస్తున్నారు. అట్టగానే లేకపోతే ఇక్కడ PGDCA అనేసి మనకు డిగ్రీ తర్వాత మీకు ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఓకే, అందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఏజ్ లిమిట్స్ అనేది 18 సంవత్సరాల నుంచి అలానే మనకు 42 years మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మనకు SC/ST వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +5 years, OBC వాళ్ళు అప్లై చేస్తున్నా కూడా +5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్
ఎవరైనా అప్లై చేస్తుంటే +10 ఇయర్స్ వరకు 52 ఇయర్స్ వరకు ఇక్కడ అప్లైని ఇచ్చేసుకోవచ్చండి. అప్లై ఎలా చేసుకోవాలి? ఆన్లైన్లో మాత్రమే ఇక్కడ అప్లికేషన్ ఫిల్అప్ చేయాలని తెలియజేస్తున్నారు. అయితే కొన్ని డాక్యుమెంట్ చెప్తాను, ఆ డాక్యుమెంట్ అనేది కూడా రెడీ చేసుకొని ఆ తర్వాత మీరు ఇక్కడ అప్లైని ఇచ్చేసుకోవచ్చండి. అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకి 500 అయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అన్నీ కూడా ఇక్కడ మనకు పూర్తిగా ఇది విద్యార్హత మెరిట్ ఆధారంగానే ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది. 75 మార్క్స్ అలానే 25 మార్క్స్ అనేసి డివైడ్ చేశారు. 75 మార్క్స్ ఏమిటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత మనకు 25 మార్క్స్ ఏమిటంటే మీ దగ్గర స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే కంప్యూటర్ వగైరా చెక్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత ఫైనల్గా ఇక్కడ మీకు మెరిట్ లిస్ట్ ఇస్తామని తెలియజేస్తున్నారు. అయితే అప్లై డేట్లు మీ ఇంపార్టెంట్ డేట్లు మీరు కానీ చూసుకున్నట్లయితే 15 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఈ నెల 30 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇక్కడ అడిగినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. ఓకే, అంటే ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, మీరు లేటెస్ట్గా తీసుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, స్కాన్ చేసినటువంటి 10th క్లాస్ మార్క్ లిస్టు, ఆ తర్వాత మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే పైన అడిగారో దానికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా స్కాన్ చేసి ఆ తర్వాత ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి వస్తుందండి. ఓకే, ఆ తర్వాత మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ మధ్యలో స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. అదేమిటంటే మన లోకల్ కింద ఆంధ్రప్రదేశ్ కింద వస్తుంది కాబట్టి స్టడీ సర్టిఫికేట్ తీసుకోండి. అలానే మీ సేవ నుంచి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూసీ ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. ఆ తర్వాత అన్ని కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుందని తెలియజేస్తున్నారండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. నేను వీడియోలో ముందు చెప్పాను చూడండి, అలా మీరు చెక్ చేసుకొని అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మరిన్ని వివరాలు కూడా నేను చెప్పాను చూడండి, వీడియోలో కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఉంటాయి. తప్పనిసరిగా మన అప్సల్ వెబ్ పేజ్ని ఒకసారి విజిట్ చేయండి. మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్గా తెలియచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.